సెప్టెంబర్ 13, 2025 శనివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో, నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో, ప్రస్తుతానికి వచ్చేసి 6:40 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, ప్రస్తుతానికైతే నేను ములకల్చెరువు మార్కెట్ ఏం జరిగింది, అలాగే అంగళ్ళ మార్కెట్ ఏం జరిగింది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను ములకల్చెరువు అయితే 410 రూపాయలు సూపర్ టాపు. మార్కెట్ యావరేజ్గా 350, 360, 370 రూపాయల లోపల జరిగింది. ఇంకా అలాగే అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే అంగళ్ళ మార్కెట్ 420 రూపాయలు సూపర్ టాపు. మార్కెట్ యావరేజ్గా అంతా 370, 380 రూపాయల లోపల యావరేజ్గా జరిగింది. ఇది నిన్న ములకల్చెరువు అలాగే అంగళ్ళ మార్కెట్లో జరిగిన ఇన్ఫర్మేషన్. సో, మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి కొన్ని మండీలకి పెరిగింది, ఇంకొన్ని మండీలకి తగ్గింది. ఈ లైన్లో దిగుమతి వచ్చేసి సో వెంకటేశ్వర మండికి తగ్గిన తర్వాత జీపీఆర్కి అలాగే మదీన మండికి కొంచెం నేట్లాగే బాగానే వచ్చినాయి. ఆ పక్క లైన్లో తీసుకుంటే టీవీఎస్కి తగ్గింది, అలాగే కేకి పెరిగింది. దాదాపుగా కే మండికి ఒక 2000 వరకు వచ్చింటాయి, అంటే 2 వరకు కాయలు వచ్చింటాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే అటు తగ్గినా కొన్ని పెరిగినా సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. దిగుమతులు వచ్చేసి పెద్దగా మార్పు అయితే లేదు. కొన్ని మండీలు తగ్గినా ఇంకొన్ని మండీలకి పెరిగిన దిగుమతులు అయితే ప్రస్తుతానికి అయితే ఇంచుమించు నేట్లాగే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. నేనైతే సాయంత్రం మార్కెట్లో ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. సో, ఈరోజు కూడా అట్లనే మన మదనపల్లి మార్కెట్ కూడా 420, 430కే పరిమితం అవ్వచ్చా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏం పెద్దగా మార్పు అయితే లేదు. కొన్ని మండీలు తగ్గినా ఇంకొన్ని మండీలకు పెరిగినా ఇంచుమించు నేట్లాగే ఉంది. సో, మీకు ఈ తక్షణంగా బూరం బుకింగ్ వేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు కాల్ చేయొచ్చు.